హలో సినీ లవర్స్, వెల్కమ్ టు కోనసీమ 666 యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సుందరకాండ మూవీ కోసం తెలుసుకుందాం. 1992 సంవత్సరంలో వచ్చిన ఈ మూవీ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఇందులో లీడ్ రోల్గా వెంకటేష్, మీనా, అపర్ణ చేశారు. ఈ సినిమా స్టార్టింగ్ నుంచే ఆద్యంతం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ లెక్చరర్ పాత్రలో వెంకటేష్ నటించారు. అమాయకత్వ భార్య పాత్రలో మీనా నటించారు. తెలివైన స్టూడెంట్గా మన అపర్ణ నటించి మెప్పించింది. సినిమా స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు ఆద్యంతం కామెడీగా, బ్రహ్మానందం కామెడీ, నవ్వులు పువ్వులుగా అలా సాగుతుంది. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చినప్పటికి ఒక ఎమోషనల్ స్టోరీ అనేది, ఎమోషనల్ డ్రామా క్యారీ చేస్తుంటాం ప్రతి ఒక్కరు కూడా. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ అపర్ణకి క్యాన్సర్ అని తెలియడం, ఒక హై డ్రామా జరగడం, సినిమా ఆద్యంతం కూడా చాలా చక్కగా ఉంటుంది. చాలా బాగా నటించారు నటీనటులందరూ కూడా. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో అపర్ణ తన హై పిచ్ పెర్ఫార్మెన్స్తో ఎక్కడికో తీసిపోయింది. పెర్ఫార్మెన్స్ వైడ్గా చాలా 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 బాగా నటించింది. అపర్ణ కోసం ఎంత చెప్పినా తక్కువే. ఈ లెక్చరర్ క్యారెక్టర్లో వెంకటేష్ కూడా చాలా సెటిల్డ్గా నటించాడు. మీనా కూడా తన పాత్ర మటుకు న్యాయం చేసింది. సాంగ్స్ విషయానికి వస్తే ఎంఎం కీరవాణి గారు సంగీతం అందించారు. అన్ని సాంగ్స్ కూడా సూపర్ హిట్టే. సెకండ్ హాఫ్లో వచ్చే టైటిల్ సాంగ్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. సాంగ్స్ ఆద్యంతం కూడా చాలా సూపర్ హిట్ సాంగ్స్. మీనా, అపర్ణ, వెంకటేష్ ముగ్గురు మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా చాలా హైలైట్గా నిలిచాయి. మానవ సంబంధాల కోసం చెప్పే విలువలతో ఉన్న సీన్లు కూడా చాలా కనపడతాయి ఇందులో. సినిమా లాస్ట్ క్లైమాక్స్ అయితే కనుక ఇంకా అదృశ్యం చెప్పాలి. ఎందుకంటే అప్పటి వరకు వెంకటేష్ తన మెల్లో తాళబట్టు కట్టాను, తాళబట్టు పట్టుకుని తిరుగుతున్న అమ్మాయి క్యాన్సర్ అని తెలిసిన తర్వాత ఆ తాళబట్టు చెడగొట్టి నీకు పుట్టపోయే బిడ్డకు చైన్ చేయిస్తానని చెప్పి తను చనిపోతుంది. ఆ సినిమా హైలైట్ చాలా బాగుంటుంది. ఎవరైనా చూడకపోతే చూడండి, మన యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. ఇలాంటి మరిన్ని మూవీ సమీక్షల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.